హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము శుక్రవారం జన్మించిన వారి యొక్క లక్షణాలు, వ్యక్తిత్వము, లవ్ మరియు వారి యొక్క వివాహ జీవితము, అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిగతులు, భవిష్యత్తు ఏ విధంగా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక జ్యోతిష శాస్త్ర రీత్యా గ్రహాలు అనేవి ప్రజల జీవితాలను శాసిస్తాయి. అలాగే వారంలోని ప్రతిరోజు ఒక గ్రహానికి కేటాయించబడింది. ఆయా రోజులలో పుట్టిన వారిపై ఆయా గ్రహాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇక శుక్రవారం పుట్టిన వారిపై ఏ గ్రహ ప్రభావం ఉంటుంది, వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది, వారిలో ఉండే ప్రత్యేకమైన లక్షణాలు ఏంటి అనేవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఇక శుక్రవారం శుక్రుని రోజు. శుక్రుడు ప్రేమ మరియు కోరికలకు సంబంధించిన గ్రహంగా పరిగణించబడుతుంది. ప్రేమ మరియు ఆప్యాయత, అందం, భాగస్వామ్యం, శృంగారం, కళ, వినోదం, విలాసాలు వంటి సౌకర్యాల వంటి జీవితంలోని మృదువైన అంశాలను శుక్రుడు నియంత్రిస్తాడు. ఇక బలమైన శుక్రుడు శుక్రవారం పుట్టిన వారికి విలాసాలు, సుఖాలు, ఆనందం మరియు ఉల్లాసాలను అనుగ్రహిస్తాడు. అయితే బలహీనమైన శుక్రుడు విచ్ఛిన్నానికి దారితీయవచ్చు. నపుంసకత్వం, లైంగిక మరియు మూత్ర సంబంధ వ్యాధులు మరియు ఉబ్బసంతో సహా శారీరక రుగ్మతలను కల్పిస్తాడు. ఇక శుక్రవారం జన్మించిన వ్యక్తులు సోమరితనంతో పాటు నీరసంగా కనిపిస్తారు. వారు చూడగానే మంచి అభిప్రాయం కలిగేలా ఉండరు, కానీ వారి ప్రతిభను దీర్ఘకాలం పాటు ప్రేమ మరియు సహనంతో పెంపొందించుకుంటే వారు అసాధారణ వ్యక్తులుగా మారవచ్చు. వారు స్వచ్ఛమైన ప్రేమ కంటే విలాసాలకు ఎక్కువగా ఆకర్షితులవుతారు. వారు మంచి హాస్యమున్న తెలివైన వారు. సాధారణంగా వారు ఓపికగా ఉంటారు, సహనం కలిగి ఉంటారు, కొంత విమర్శలను ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని సందర్భాలలో శుక్రవారం జన్మించిన వారు దుర్మార్గంగా వ్యవహరించవచ్చు. చాలాసార్లు వారు అసురక్షితంగా ఉంటారు. తమ కంటే తమ గురించి ఎదుటివారు ఏమనుకుంటున్నారో అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. శుక్రవారం జన్మించిన వారికి ఫ్యాషన్ పట్ల విపరీతమైన మక్కువ. మరేమి అనుకున్నా శుక్రవారం జన్మించిన వారు తమ సొంత నిబంధనల ప్రకారం జీవితాన్ని గడుపుతారు. వారు స్వతంత్రులు, కష్టపడి పనిచేసేవారుగా ఉంటారు. ఇక వీరి వ్యక్తిత్వానికి వస్తే శుక్రవారం జన్మించిన వారు సాధారణంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వారు మృదువుగా మాట్లాడతారు, అందమైన నవ్వు కలిగి ఉంటారు. వారి బహిరంగ స్వభావం వారిని స్నేహితుల మధ్య ప్రముఖులను చేస్తుంది. వారు సాధారణంగా మంచి మనుషులని చెప్పవచ్చు. సందర్భానుసారంగా దుస్తులు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి సహాయం చేసే మరియు పంచుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వారు మరొకరి నియంత్రణలో ఉండడాన్ని అసలు ఇష్టపడరు. వారు సృజనాత్మకంగా ఉంటారు. కళ మరియు ఫ్యాషన్ పట్ల దృష్టిని కలిగి ఉంటారు మరియు ఆహ్లాదకరంగా జీవించడానికి ఇష్టపడతారు. వారిలో పోటీతత్వం అనేది అధికంగా ఉంటుంది. ఇతరులతో వారి భాగస్వామ్యం జట్టు ఎదుగుదలకు మరియు అభివృద్ధికి తోడ్పడతారు. వారు ఓటమిని అస్సలు అంగీకరించరు. వారు తమ తప్పును అంగీకరించకుండా కుంటి సాకులు వెతుక్కుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి శుక్రవారం జన్మించిన వ్యక్తులు వారి చుట్టూ ఉన్న ప్రపంచానికి వారి శక్తిని ప్రసరింపజేస్తారు. వారి ఉనికి కార్యస్థలాన్ని శక్తివంతంగా మరియు దృఢంగా చేస్తుంది. వారు సృజనాత్మకంగా ఉంటారు మరియు నూతన ఆవిష్కరణ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వారు చలనచిత్రాలు మరియు ఫ్యాషన్ వంటి కొత్త ఆలోచనలకు అవసరమయ్యే రంగాల వైపు ఆకర్షితులవుతారు. వారు త్వరగా నేర్చుకునేవారు. ఉద్యోగం పట్ల అంకిత భావంతో ఉంటారు. నాయకులుగా వారు పరిపూర్ణత కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. వారి యొక్క ఆలోచనలు మరియు అభిప్రాయాల మార్పిడికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. వారి వృత్తిలో విజయం సాధించాలంటే వారి హృదయాన్ని అనుసరించడం తప్పనిసరి. వారు కొన్నిసార్లు అనుకున్న సాధించడం కోసం విపరీతమైన శ్రమ చేయవలసి వస్తుంది. దానికి సిద్ధపడితేనే వారు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు. ఇది చెప్పుకోదగ్గ సూచన. శుక్రవారం జన్మించిన వారు ఎవరిని ప్రేమిస్తారో వారి పట్ల నిజాయితీగా ఉంటారు. వారు భావోద్వేగ వ్యక్తులు. నిరంతరం ఇతరులతో కలిసి ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి వారి ప్రేమ, స్నేహం నుండి పరిణామం చెందే అవకాశమే అధికంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రేమలో పడితే జీవితాంతం వారు వదులుకోరు. వారు ప్రతి క్షణాన్ని మరియు పంచుకున్న ప్రతి జ్ఞాపకాన్ని విలువైనదిగా భావిస్తారు. పర్యవసానంగా ఒకవేళ ఆ రిలేషన్షిప్ దూరం అయితే వారు తీవ్ర మనోవేదనకు గురయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కొన్ని సందర్భాలలో ప్రేమ పేరుతో వీరు మోసపోవచ్చు. వ్యక్తిని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వారు ప్రేమికులను ఎన్నుకోవాలని సలహా. ఇక వీరి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందంటే శుక్రవారం జన్మించిన వారు సంతోషంగా వైవాహిక జీవితాన్ని గడుపుతారు.
మరియు ఆప్యాయత సానుభూతి గల వ్యక్తులుగా పేరు పొందుతారు. శుక్రవారం జన్మించిన వారు తగినంత డబ్బు సంపాదించుకుంటారు. వారి కుటుంబాన్ని చక్కగా చూసుకోగలరు. వారి కుటుంబానికి అన్ని సౌకర్యాలను సమకూరుస్తారు. అన్ని ఆధునిక గాడ్జెట్లు మరియు సౌకర్యాలతో కూడిన ఇంటిని కలిగి ఉండవచ్చు. వారు శారీరకంగా సన్నిహితంగా ఉండడానికి ఇష్టపడతారు. ఏదేమైనప్పటికీ భావోద్వేగ అవసరాలకు కంటే శరీర ఆనందాన్ని కలిగించే వాటికి ఎక్కువ వీరు ప్రాధాన్యతనిస్తారు. కాబట్టి కుటుంబ జీవితంలో కొన్ని ఒత్తిళ్లను ఇది కలిగించవచ్చు. తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా మలుచుకోవడానికి శ్రమించాల్సి వస్తుంది. పిల్లలతో వారి సంబంధం కాస్త తక్కువగా ఉండవచ్చు. ఇక శుక్రవారం జన్మించిన వ్యక్తులు పెద్ద తల మరియు పెద్ద కళ్ళు కలిగి ఉంటారు. వీరికి ఉంగరాల జుట్టు ఉండవచ్చు. పొడవాటి చేతులను కలిగి ఉంటారు. ఇక శుక్రవారం జన్మించిన వారి యొక్క అదృష్ట సంఖ్య 6. వారు మంచి రంగును కలిగి ఉంటారు. శుక్రవారం జన్మించిన వారు సాధారణంగా ఆకర్షణీయంగా ఉంటారు. చాలా తెలివిమంతులని చెప్పవచ్చు. ఇక వీరికి వాతావరణంలో మార్పులతో జబ్బులు రావచ్చు. అంటే సీజనల్ ఏవైతే వ్యాధులు ఉంటాయో అవి ఎక్కువగా వీరికి సోకవచ్చు. జలుబు మరియు జ్వరాలు లాంటివి. అలాగే వీరికి షుగర్ మరియు కళ్ళు గొంతుకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వీరికి కామెర్లకు కూడా గురవ్వచ్చు. వీరికి అదృష్ట రంగులు పింక్ మరియు ఎరుపు, అలాగే నారింజ కూడా కలిసి వచ్చే రంగుగా చెప్పవచ్చు. ఇక శుక్రవారం జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం లక్కీ నెంబర్స్ 3, 5, 6, 9. అలాగే వీరికి 2 కూడా కొంత కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక వీరికి అదృష్ట దిక్కు ఉత్తర దిక్కు. ఈ ఉత్తర దిక్కు నుండి బయలుదేరి ఏ పని ప్రారంభించినా, ఏ పని కోసం వెళ్ళినా అది విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే లాభాలను కూడా అందుకుంటారు. ఇక వీరికి కలిసి వచ్చే రంగులు గ్రీన్, వైట్, పింక్, శాండల్వుడ్ కలర్ వీరికి బాగా వచ్చి వస్తుంది. అలాగే బ్లాక్ కలర్ అస్సలు పనికిరాదు. ఈ బ్లాక్ నలుపు కలర్ బట్టలు కానివ్వండి, కార్ కానివ్వండి, ఇంకా ఏదైనా మీరు నలుపు రంగులో ఉన్న వాటిని దూరంగా ఉంచాల్సిందే. ఎందుకంటే ఇది మీకు దురదృష్టాన్ని తెచ్చిపెడుతుంది, నష్టాన్ని కలుగజేస్తుంది. వృత్తిపరంగా ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే వీరికి రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది అసలు వచ్చిరాదు. బ్రోకరేజ్ కానివ్వండి, ఇలాంటివి పనికిరావు. అలాగే ఫైనాన్స్ రంగానికి సంబంధించిన వ్యాపారాలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి వీనికి వచ్చిరావు. అలాగే వీరు పెట్టుకోవాల్సిన షాప్స్, కాస్మెటిక్స్ కానివ్వండి, క్లాతింగ్కి సంబంధించినవి, జ్యువెలరీ అలాంటి వాటికి షాపులు వీళ్ళు పెట్టుకోవచ్చు. అలాగే ఇంటీరియర్ డిజైన్స్, ఆర్కిటెక్ట్కి సంబంధించినవి, యాక్టింగ్ స్కూల్స్ లాంటివి, ఫోటోగ్రఫీ, అలాగే ఆటోమొబైల్స్ బిజినెస్, అలాగే యాడ్ ఏజెన్సీస్ ఇలాంటివి అయితే వీళ్ళకు బాగా వచ్చి వస్తాయి. లాభాలను కూడా వీరు పొందుతారు. అలాగే శుక్రవారం జన్మించిన వారికి స్కిన్ ఎలర్జీస్ కానివ్వండి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. ఈ దురదలు, స్కిన్ ఎలర్జీస్ అయితే చాలా ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. అయినప్పటికీ వీరు దీర్ఘాయుష్పరులు. దాదాపుగా 80 సంవత్సరాల వరకు కూడా వీరు ఆరోగ్యంగా బ్రతకగలుగుతారు. ఇక పరిహారాల విషయానికి వస్తే వీరికి అదృష్టరత్నం జాతి వజ్రం. దీన్ని 6 సెంట్ల నుండి మొదలుకొని 6 క్యారెట్ల వరకు కూడా మీరు ధరించవచ్చు. ఇక డైమండ్ పెట్టుకోవడం వీలు కాని వారు జర్కాన్ అని దొరుకుతుంది. ఇది 1 క్యారెట్ నుండి 6 క్యారెట్ల వరకు కూడా ధరించవచ్చు. లేదు అనుకుంటే ఆస్ట్రేలియన్ ఓపెల్ను ధరించవచ్చు. ఇక మీరు అమెరికన్ డైమండ్ను మాత్రం అస్సలు ధరించకూడదు. ఇది మీకు పనికిరాదు. దీనివల్ల నష్టమే కానీ లాభం అయితే ఉండదు. డైమండ్ అన్నాను కదా అని చెప్పేసి అమెరికన్ డైమండ్ అసలు ధరించకండి. ఇక వీరికి ఈ రింగ్ కాకుండా లాకెట్ ధరించాలనుకునే వారికి శ్వేత పగడంను లాకెట్లో వేసుకొని ధరించవచ్చు. అలాగే వీరికి స్ఫటిక మాల ధరించవచ్చు. తులసి గింజలతో తయారు చేసిన మాలను కూడా ధరించవచ్చు. ఇక వీరు ప్రతిరోజు మంచి పచ్చటి గిలతో ఉన్న అరటి చెట్టును ప్రతిరోజు వీరు దండం పెట్టుకున్నట్టయితే వీరికి జాతకరీత్యా ఉన్న దోషాలు తొలగిపోయి మంచి జరుగుతుంది. చెట్టు మీకు వీలు లేకపోతే దాన్ని ఫోటోకైనా మీరు దండం పెట్టుకోవచ్చు. లేదా ఫోన్లో స్క్రీన్ షాట్ పెట్టుకొని కూడా మీరు ప్రతిరోజు దానికి దండం పెట్టుకోవచ్చు. అలాగే ఇంట్లో లక్ష్మీ తులసి అని ఉంటుంది. కృష్ణ తులసి, లక్ష్మీ తులసి అని ఉంటుంది కదా, అందులో లక్ష్మీ తులసికి మీరు ప్రతిరోజు పూజ చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. దానిని ఇంటి పెరట్లో కూడా పెంచుకోవచ్చు. అలాగే ఇంట్లో మల్లె చెట్టును పెంచుకొని దాన్ని పోషణ మీరే చూసుకున్నట్లయితే, ప్రతిరోజు నీరు పోసి దాని పోషణ మీరు ప్రతిరోజు చూసుకున్నట్లయితే కూడా మీ అదృష్టం అనేది మారుతుంది, మంచి జరుగుతుంది. అలాగే ఆడవారైతే ఆ మల్లెపూలను పెట్టుకోవడం కూడా మంచి జరుగుతుంది. ప్రతిరోజు ధరించడం వలన మంచి అనేది జరుగుతుంది. ఇవండి శుక్రవారం జన్మించిన వారు పాటించవలసిన పరిహారాలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అంతా శుభమే జరుగుతుంది.